అది స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని రాసి సిగరెట్ ప్యాకెట్ మీద ఉన్న ఎన్నో వీడియోస్ చూపిస్తున్నా, సినిమాల్లో చూపిస్తున్నా ఇంకా ఎందుకు సిగరెట్స్ కాలుస్తున్నారు అంటే సిగరెట్ కాల్చే వారికి చావు భయం లేదా? హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ డాక్టర్ ప్రశాంత్, కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్, విశాఖ హాస్పిటల్స్. స్మోకింగ్ అనేది ఒక హ్యాబిట్ ఎలా అవుతుంది అసలు? ఏముంది, ఒక సిగరెట్ అన్నట్టుగా స్టార్ట్ చేస్తారు, కానీ ఈవెన్ సింగిల్ పఫ్ లీవ్స్ ఎ స్కార్ ఇన్ యువర్ లంగ్స్. కంప్లీట్ పర్మనెంట్ డ్యామేజ్ చేస్తుంది మీ లంగ్స్ లో. చాలా మంది స్ట్రెస్ రిలీఫ్ అనో, యాంగ్జైటీ అని, డిప్రెషన్ అనో, లేదా వర్క్ స్ట్రెస్ అనో, మూడ్ డిస్టర్బెన్సెస్ అనో, హెడేక్ వస్తుందనో అలా స్టార్ట్ చేస్తారు. ఇంకా స్లోగా అలాగే నికోటిన్ డిపెండెన్స్ లోకి వెళ్ళిపోయి అందరూ స్మోకింగ్ అడిక్షన్ అవుతున్నారు. పర్ డే 10 cigarettes 20 cigarettes వరకు వెళ్తున్నారు. సో ఇలా చేయడం వల్ల మనకు వచ్చే సింటమ్స్ ఏంటంటే క్రానిక్ ఇరిటేషన్ వస్తుంది, కాఫ్ ఎక్కువ వస్తూ ఉంటది, చెస్ట్ పెయిన్ వస్తూ ఉంటది, పాల్పిటేషన్స్, హార్ట్ అటాక్స్, కార్డియోవాస్కులర్ డిసీజెస్ అన్ని వస్తుంటాయి, అండ్ స్ట్రోక్ వస్తూ ఉంటుంది, లంగ్ క్యాన్సర్స్, టీబీ, ట్యూబర్క్యులోసిస్, బ్లాడర్ క్యాన్సర్స్ కూడా వస్తుంటాయి. ఇప్పుడు నేను చెప్పిన సింటమ్స్ మీలో ఎవరికైనా ఉంటే కనుక మీ దగ్గరలో ఉన్న డాక్టర్ని కానీ పల్మనాలజిస్ట్ని కన్సల్ట్ చేయండి. ఇప్పుడు మనకి అడ్వాన్స్డ్ థెరపీస్ వచ్చే నికోటిన్ రీప్లేస్మెంట్ థెరపీ అని చెప్పి నాసల్ స్ప్రే, ఈవెన్ స్ప్రే చేసినా సరే మనకి స్మోకింగ్ అనేది హ్యాబిట్ తగ్గిపోతుంది. ఇన్హేలర్స్ కూడా వాడచ్చు స్మోకింగ్ నుంచి బయటపడడానికి. ఏ స్టేజ్ ఆఫ్ ఎడిక్షన్ లో ఉన్నారో మనం ఐడెంటిఫై చేసి దానికి తగ్గ ట్రీట్మెంట్ మనం స్టార్ట్ చేయొచ్చు. స్మోకింగ్ నుంచి మనం ఈజీగా బయటపడవచ్చు. థ్యాంక్ యూ.